మిత్రులారా, గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత మొదటిసారిగా నిన్న గద్దర్ అవార్డుల ప్రకటన విడుదల చేశారు. మిగిలిన సినిమాల గురించి మాట్లాడబోవడం లేదు, కానీ దాంట్లో ఒక హాస్యాస్పదమైన, విషాదకరమైన, అవమానకరమైన చిత్రం పేరు గద్దర్ పేరిట అవార్డు పొందబోతున్నట్టుగా తెలుస్తున్నది. ఆ సినిమా పేరు రజాకార్. ఆ సినిమా చరిత్ర వారసత్వం కేటగిరీలో అవార్డుకు అర్హమైనది అని అవార్డు కమిటీ నిర్ణయించిందట. ఆ సినిమా అత్యంత విషపూరితమైన, విద్వేషభరితమైన భావాలు ప్రచారం చేయడానికి వస్తున్న సినిమా, తప్పుడు చరిత్ర సినిమా. అటువంటి సినిమాకు ఈ అవార్డు, అందులోనూ గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఈ వీడియో చేయడానికి, రజాకార్ సినిమా గురించి, గద్దర్ అవార్డు గురించి మాట్లాడడానికి నాకు 3 అర్హతలు ఉన్నాయి. మొట్టమొదటిది, రజాకార్ల దౌర్జన్యాలకు బలైన కుటుంబాలలో, రజాకార్ల వేధింపులకు గురి అయిన కుటుంబాలలో మా కుటుంబం కూడా ఒకటి. నా మేనమామలు నిజాం పాలనలో కాంగ్రెస్ రాజకీయాలలో పనిచేశారు గనక, మా పెద్ద మేనమామ పెండ్యాల రామానుజరావు గారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడిగా నిజాం వ్యతిరేక పోరాటాన్ని నడిపించాడు గనక, మా రెండో మామయ్య పెండ్యాల శేషగిరిరావు గారు వరంగల్ తాలూకా కాంగ్రెస్ కమిటీ నాయకుడుగా, కార్యదర్శిగా ఉన్నాడు గనక రజాకార్లు మా ఇంటి మీద దాడులు చేశారు. అనేకసార్లు వేధింపులకు గురి చేశారు. మా అమ్మతో సహా అనేక మంది స్త్రీలు, పిల్లలు ఆ రజాకార్ల దాడులను, వేధింపులను ప్రత్యక్షంగా చూశారు. అందువల్ల మా కుటుంబ కథనాలలో భాగంగానే రజాకార్ల దౌర్జన్యాలు ఎట్లా ఉంటాయి, రజాకార్లు ఎటువంటి హింసాకాండకు పాల్పడేవారు, మా ఇంట్లో విన్న అనుభవమే నాకుంది. కానీ అదంతా వీళ్ళు హిందువులు గనక, రజాకార్లు ముస్లింలు గనక కాదు, వీళ్ళు కాంగ్రెస్ రాజకీయాలలో ఉన్నారు కనుక, లేదా మరొక మేనమామల కుటుంబం కమ్యూనిస్ట్ రాజకీయాలలో ఉంది కనుక. ఆ రోజుల్లో నిజాం వ్యతిరేక ప్రజా ఉద్యమాన్ని ఒకవైపు స్టేట్ కాంగ్రెస్, ఒకవైపు ఆంధ్ర మహాసభ, మరొకవైపు కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ వంటి అనేక రాజకీయ బృందాలు నడిపాయి. కాబట్టి రజాకార్లు అనే రాజ్యపు ప్రైవేటు సైన్యం, భూస్వాముల ప్రైవేటు సైన్యం ఈ పార్టీల నాయకుల మీద, సానుభూతి పరుల మీద, కుటుంబాల మీద దాడి చేసింది. అందువల్ల రజాకార్ల గురించి కుటుంబంలో తెలిసిన అనుభవంతో ఈ వీడియో చేస్తున్నాను. రెండోది, ఇది గద్దర్ పేరిట వస్తున్న అవార్డుకు జోడించబడింది కాబట్టి గద్దర్తో 50 సంవత్సరాల సాన్నిహిత్యం, గద్దర్ నా నాయకుడిగా, గాయకుడిగా, ప్రజా ఉద్యమ నాయకుడిగా గుర్తించిన ఒక సంప్రదాయంలో నుంచి గద్దర్తో సాన్నిహిత్యం వల్ల ఆయన పేరుకు జరుగుతున్న అవమానాన్ని చెప్పడానికి కూడా ఈ వీడియో చేస్తున్నాను. అట్లాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద, అందులో భాగమైన రజాకార్ సమస్య మీద, రజాకార్ ఆందోళనను అణిచివేయడానికనే పేరుతో హైదరాబాద్ రాజ్యం మీదికి దండెత్తిన భారత సైన్యపు పోలీస్ యాక్షన్ మీద అనేక రచనలు చేసి ఉన్నాను. ఈ రజాకార్ సినిమా మీద కూడా 2 గంటల వీడియో చేసి ఉన్నాను కనుక ఇవాళ మళ్ళీ ఒకసారి దీని మీద మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ 2-3 ఆశ్చర్యార్థకమైన, హాస్యాస్పదమైన విషయాలున్నాయి. మొట్టమొదటిది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో ఇదే అవార్డును నంది అవార్డు అని పిలిచేవారు. ఈ నంది అవార్డు గద్దర్కు 2 సార్లు వచ్చింది. మొదటిసారి 1996లో దాసరి నారాయణరావు గారు తీసిన ఒరే రిక్షా సినిమాలో నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే ఒక పాటకు ఆయనకు నంది అవార్డు ప్రకటించారు. 2011లో శంకర్ తీసిన జై బోలో తెలంగాణ అనే సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద అనే పాటకు ఆయనకు నంది అవార్డు ప్రకటించారు. 2 సందర్భాలలోనూ ఆయన నా రాజకీయ విశ్వాసాలకు ఈ అవార్డుకు పొసగదు, అందువల్ల దీన్ని తిరస్కరిస్తున్నాను అన్నారు. ఆయన అవార్డు తీసుకోలేదు. ఏ అవార్డులనైతే ఆయన వ్యతిరేకించాడో
ఆ అవార్డులే ఆయన పేరు మీద పెట్టడం ఒక హాస్యాస్పద విషయమైతే సరే, ఈ 2 అవార్డుల తిరస్కరణ తర్వాత ఆయన కొన్ని రాజకీయ విశ్వాసాలు మారాయి. ఆయన సాయుధ పోరాట రాజకీయాలు కాదు, పార్లమెంటరీ రాజకీయాల్లోకి వస్తున్నాను, రావాల్సి ఉంది అని ప్రకటించారు. ప్రభుత్వాలకు లేదా కనీసం కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారనే మాటలు కూడా వచ్చాయి. అయినప్పటికీ రజాకారుల గురించిన ఆయన అభిప్రాయం మారలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించిన అభిప్రాయం మారలేదు. ఆయన ఖచ్చితంగా తన పేరు మీద అవార్డు సంఘ్ పరివార్ తీసిన ఒక విషపు సినిమా, విద్వేషపు సినిమా రజాకారుకు తన పేరు మీద అవార్డు ఇస్తే ఎంత మాత్రము అంగీకరించి ఉండేవారు కాదు. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం, ఈ సినిమాకు చరిత్ర వారసత్వం అనే కేటగిరీ కింద ఇస్తున్నాము అని అవార్డు కమిటీ ప్రకటించింది. ఇంతకన్నా అక్రమము, హాస్యాస్పదము, తలకిందుల వ్యవహారము మరొకటి ఉండదు. రజాకార్ సినిమాలో చరిత్ర లేదు, అపచరిత్ర ఉంది, చరిత్ర వక్రీకరణ ఉంది. చరిత్రను సంఘ్ పరివార్ ఎట్లా జరిగితే బాగుండునని అనుకున్నదో అట్లా రాయడం ఉంది. వాస్తవ చరిత్ర లేదు, పూర్తి వక్రీకరణ చిత్రం అది. అట్లాగే వారసత్వం, తెలంగాణ వారసత్వం గంగా జమున తెహజీబ్ అంటారు. అంటే 2 సంస్కృతుల కలయిక. ఈ సినిమా 2 సంస్కృతుల మధ్య విభజనను, 2 సంస్కృతుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి వచ్చిన సినిమా కనుక ఇది చరిత్ర అవార్డు కింద కానీ వారసత్వ అవార్డు కింద కానీ ఎంత మాత్రము అంగీకరించడానికి వీలు లేని సినిమా, అబద్ధపు చరిత్ర చెప్పిన సినిమా. ఈ సినిమా హైదరాబాద్ రాజ్యాన్ని ఒక ముస్లిం రాజ్యంగా, ముస్లింల పాలనలో హిందువుల మీద అనేక అత్యాచారాలు జరిగినట్టుగా చెప్పదలుచుకున్నది. ఇది ఎంత మాత్రము వాస్తవం కాదు. హైదరాబాద్ పాలన 14వ శతాబ్దంలో ముస్లిం పాలన ప్రారంభమైంది. అంటే రాజులు ఇస్లామిక్ మత విశ్వాసాలు కలిగి ఉండడం ప్రారంభమైంది. ఆ తర్వాత కుతుబ్షాహీ పాలన తర్వాత అసఫ్జాహీ పాలన వచ్చింది. ఈ గడిచిన 500 సంవత్సరాలలో హైదరాబాద్ రాజ్యంలో మత కల్లోలాలు జరగలేదు. 1938లో మొదటిసారి హిందూ ముస్లిం మత కల్లోలాలు జరిగాయి. అందుకు కూడా కారణం 1934 నుంచి హైదరాబాద్ రాజ్యంలో ప్రారంభమైన హిందూ ముస్లిం మతోన్మాద సంస్థల ప్రాబల్యం. 1936లో అందువల్లనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వం 6 మతోన్మాద సంస్థలను నిషేధించింది. అందులో 4 ముస్లిం మతోన్మాద సంస్థలు, 2 హిందూ మతోన్మాద సంస్థలు. ఆ రాజ్యాన్ని ఇస్లామిక్ రాజ్యం, ముస్లిం రాజ్యం అనడం చరిత్రకే అవమానం. ఎందువలనంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను స్వయంగా ఇస్లామిక్ మత విశ్వాసాలు ఉన్నవారు కావచ్చు, రోజుకు 5 సార్లు నమాజ్ చేసేవాడు కావచ్చు, కానీ క్రైస్తవ వలసవాదంతో అంటగాగి పైన బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో కలిసి సాగాడు. కింద హిందువులైన భూస్వాముల, దేశముఖుల, జాగీర్దారుల, మక్తెదారుల, దేశపాండేల ఆధారంగా తన పాలన సాగించాడు. ఈ రాజ్యానికి మతాన్ని అంటగట్టడం ఎంత అచారిత్రకం, ఎంత అసహజం, ఎంత అబద్ధం. కానీ ఈ సినిమా ఆ పని చేయదలిచింది. ఆ పని ఎందువల్ల చేయదలిచింది? సంఘ్ పరివార్ ఎజెండానే ఈ దేశంలో విభజన రాజకీయాలు ప్రవేశపెట్టి, విద్వేష రాజకీయాలు ప్రవేశపెట్టి, విష ప్రచారం చేసి 2 వర్గాల మధ్య ఒక చిచ్చు రగిలిస్తూ ఉండడం. ఆ చిచ్చు తెలంగాణలో కూడా రగిలించడానికే ఈ సినిమా తీశారు. అటువంటి సినిమాను చరిత్ర కేటగిరీలో, వారసత్వం కేటగిరీలో అవార్డు ఇవ్వడం అత్యంత దుర్మార్గం. ఇక రజాకారుల విషయానికి వస్తే, రజాకారులు అనేవాళ్ళు మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కాసిం రజ్వీ నాయకత్వాల్లో, కాసిం రజ్వీ ఉపన్యాసాలు ఏమైనా ఇచ్చి ఉండవచ్చు, కానీ వాస్తవంగా రజాకార్ సైన్యం తయారైంది ప్రైవేట్ సైన్యంగా, భూస్వాముల సైన్యంగా. ఆ భూస్వాములందరూ హిందూ భూస్వాములు, రెడ్లు, బ్రాహ్మలు, వెలమలు. రజాకార్ బలగాలు, రజాకార్ మూకలు ఆ హిందూ దొరల ఇళ్లలో తిని తాగి, ఆ హిందూ దొరలు ఏ భూస్వామ్య వ్యతిరేక ప్రజల మీద దాడి చేయమని చెప్తే వాళ్ళ మీద దాడి చేశారు. ఏ ఊరైనా తీసుకోండి, వాళ్ళు దాడులు చేసిన అనేక గ్రామాలు ఉన్నాయి. బాలెంలో ఉంది, కడివెండి ఉంది, దేవరుప్పులో ఉంది, బైరాన్పల్లి ఉంది, పర్కాల ఉంది. అటువంటి అనేక గ్రామాలు
ఈ గ్రామాలన్నిటిలోనూ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నడుపుతున్న ప్రజల మీద హిందూ దొరలు చెప్పితే చేసిన దాడులే ఎక్కువ. అవి మతపరమైన దాడులు కావు, భూస్వాముల ప్రైవేట్ సైన్యంగా జరిగిన దాడులు. దాన్ని ఇవాళ మార్చి రజాకార్లంటే ఒక ఇస్లామిక్ శక్తి, హిందువులందరి మీద అత్యాచారాలు చేశారు, హింస చేశారు, దౌర్జన్యం చేశారు అని చెప్పడానికి, ఒక తప్పుడు చరిత్ర చెప్పడానికి ఈ సినిమా ప్రయత్నం చేసింది. ఈ సినిమా హైదరాబాద్ రాజ్యంలో కొనసాగుతున్న హిందూ ముస్లిం ఐక్యత, గంగా జమున తహజీబ్లో విషం చల్లడానికి, విద్వేషం పెంచడానికి, తెలంగాణను కూడా ఉత్తరాదిలాగా ఇతర రాష్ట్రాలలాగా హిందూ ముస్లిం మత ఘర్షణల, మత విద్వేషాల ఊబిలో కూరుకుపోయేలా చేయడానికి తీసిన సినిమా. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం చరిత్ర వారసత్వం కేటగిరీలో అవార్డు ఇవ్వడం, అది కూడా గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడం చరిత్రకు అవమానం, గద్దరుకు అవమానం, వారసత్వానికి అవమానం, తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం.